2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ నివాసంలో సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సోదాలు జరిపారు. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు ఇది చాలా హాట్గా దీనిపై డిస్కషన్ నడుస్తుంది. చాలా కీలకమైనటువంటి అంశం, పరిణామంగా మనం చూడాలి. ఎందుకు అంటే ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదం, ముఖ్యంగా లడ్డు, ఎంతో పుణ్యంగా చూస్తారు. పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీలో ఆ లడ్డు ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకోవడం జరుగుతుంది. మరి అటువంటి లడ్డు విషయంలో, తయారీ విషయంలో కల్తీ నెయ్యి వినియోగించడం, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. అంటే భక్తుల మనోభావాలతో, వారి యొక్క విశ్వాసం, నమ్మకంతో ఆటలాడుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులను కఠినంగా శిక్షించాలి అనే డిమాండ్ ఎక్కువవుతున్నటువంటి తరుణంలో వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో తిరుపతికి సంబంధించినటువంటి సిట్ అధికారులు, ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు రావాలని నోటీస్ పంపించారు. అయితే ఆరోగ్యరీత్యా నేను రాలేను, నాకు కాస్త టైం కావాలన్నారు. అలా కుదరదు, మేమే వస్తాం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళారు, ఆయన నివాసం దగ్గరికి. దాదాపుగా ఉదయం నుంచి సోదాలు జరిపినటువంటి అధికారులు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కొన్ని స్వాధీనపరుచుకున్నారట. అలాగే ఆయన నుంచి స్టేట్మెంట్, ముఖ్యంగా ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వారు ఎవరు, ఇంకా ఎవరైనా ఉన్నారా, వారి దగ్గర నుంచి మీరు భారీ మొత్తంలో ముడుపులు ఎందుకు తీసుకున్నారు, ఇదొకటి. ఇంత జరిగినా మీరు ఆ సంబంధిత అధికారికి ఎందుకు తెలియజేయలేదు, ఇంకేం తెలియజేస్తారు, ఎందుకంటే చేసిందంత వేళ్ళే కదా. ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ని అడిగారట. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే కూటమి అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇందులో ఎవరు ఉన్నప్పటికీ, ఎంత పెద్దవారైనా వారినైతే క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి క్రమంలో వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి చిన్నప్పన్న, అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. అతను అరెస్టు చేసేటువంటి సమయంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరీ బలపడింది. ఇప్పుడు తాజాగా వైవి సుబ్బారెడ్డి పిఏను కస్టడీకి తీసుకున్నారు. దాదాపుగా 3 రోజుల నుంచి విచారిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అతనిచ్చినటువంటి కాస్త స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆధారాలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, అతను చెప్పినటువంటి సమాచారం, దాదాపుగా వైవి సుబ్బారెడ్డి పిఏ అప్రూవర్గా మారారు ఈ కేసులో అనేది కూడా చర్చ జరుగుతుంది. ఏమో అయ్యి ఉండొచ్చు. ఎందుకనంటే ఒక కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులు సమాచారం కానీ, వారి వివరాలు కానీ, దానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వత్వాలు అన్నీ కూడా చెప్పాలంటే తప్పనిసరిగా అలా చేయాల్సిందే. ఇటువంటి క్రమంలో హైదరాబాదులో వైవి సుబ్బారెడ్డి నివాసంలో సోదాలు జరపడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గందరగోళం, అయోమయ పరిస్థితులు, ఎన్నో కేసులు, మరెన్నో విచారణలు, మరెన్నో అరెస్టులు, ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ తాజా పరిణామంతో ఒక కీలకమైనటువంటి అప్డేట్గానే చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క టీటీడీ అంశానికి సంబంధించి అటు టీటీడీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బోర్డు సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. టీటీడీకి సంబంధించినటువంటి స్వామివారికి
ప్రసాదంగా ఇచ్చేటువంటి లడ్డు విషయంలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి ప్రతి ఒక్కరిని జైలుకు పంపాల్సిందే. వారి కింద ఉన్నటువంటి వ్యక్తులను కాదు, దీన్ని శాసించినటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భంలో వైవి సుబ్బారెడ్డి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయనకున్నటువంటి సాన్నిహిత్య సంబంధాల నేపథ్యంలో దాన్ని ఎస్కేప్ అవ్వాలని చూశారు. కానీ ఆ పరిస్థితి దాటిపోయింది. ఎందుకనంటే ఒక పక్కన బిగుస్తుంది ఉచ్చు. ఇటువంటి తరుణంలో వైవి సుబ్బారెడ్డి ఆ అధికారులు మళ్ళీ రావాల్సి ఉంటుంది, లేదా మీరు రాని పక్షంలో మేమే వస్తాం, దీనికి సంబంధించి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మీపై ఉంది. దాదాపుగా 10 గంటలకు పైగా ఆయన విచారించినటువంటి సిచ్యువేషన్, చాలా కీలకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలను రాబట్టారు. కొన్ని అయితే దాటవేశారట, సిట్ అధికారులకు చెప్పలా. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకనంటే నెయ్యి సరఫరా చేసినటువంటి ఆ యొక్క ఏజెన్సీలు కానీ కంపెనీలు కానీ వారి వద్ద నుంచి భారీ మొత్తంలో కోట్ల రూపాయలు లంచంగా ముడుపులు తీసుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. ఈ విషయాన్నే వైవి సుబ్బారెడ్డి పిఏ చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని ఆస్తులను జప్తు చేసింది ప్రభుత్వం. మరి ఇటువంటి క్రమంలో ఈ యొక్క టీటీడీ ఈ నెయ్యి విషయంలో కూడా కొంతమంది ఆస్తులను జప్తు చేయబోతుంది సిట్ అనేది దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే చూడాలి, ఒక కీలకమైనటువంటి పరిణామమే ఇది. ఎందుకనంటే వైవి సుబ్బారెడ్డి ఇంట్లో సోదాలు జరపడం, కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం, ఇప్పుడు ఆయన సంపాదించినటువంటి ఆస్తులపై సిట్ ఫోకస్ పెట్టింది అనేది ఇప్పుడు కీలకమైనటువంటి సమాచారం. మొత్తాన్ని చూడాలి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.